2022లో జరిగిన ఒక చెస్ మ్యాచ్ ప్రపంచ చెస్ చరిత్రలో అతిపెద్ద వివాదంగా మారింది. ఒకవైపు ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్, మరోవైపు యువ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హ్యాన్స్ నీమన్. ఒక మ్యాచ్ తర్వాత మొదలైన అనుమానం కోర్టు కేసులు, సోషల్ మీడియా యుద్ధాలు, చీటింగ్ ఆరోపణలు, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వరకు వెళ్ళింది. ఇది కేవలం చెస్ కథ కాదు, నమ్మకం వర్సెస్ అనుమానం కథ. హ్యాన్స్ నీమన్ అమెరికాకు చెందిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్. చాలా వేగంగా ఎదిగిన ఆటగాడు. అతని స్టైల్ చాలా అగ్రెసివ్. కానీ అతనికి ఒక చెడు గతం ఉంది. అతను చిన్న వయసులో ఆన్లైన్ చెస్లో చీటింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు అది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ 2022లో ఆ గతమే అతని జీవితాన్ని మార్చేసింది. మ్యాగ్నస్ కార్ల్సన్ అంటే చెస్ ప్రపంచంలో తిరుగులేని వ్యక్తి. 2013 నుంచి ప్రపంచ ఛాంపియన్. అనేక మంది అతన్ని గ్రేటెస్ట్ చెస్ ప్లేయర్ ఎవర్ అంటారు. అతన్ని ఓడించడం చాలా కష్టం. ప్రత్యేకంగా వైట్ పీసెస్తో ఆడుతున్నప్పుడు ఓడిపోవడం చాలా అరుదు. 2022 సెప్టెంబర్ అమెరికాలోని సెయింట్ లూయిస్లో ప్రతిష్టాత్మకమైన సింక్ఫీల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతోంది. అందులో మ్యాగ్నస్ కార్ల్సన్ మరియు హ్యాన్స్ నీమన్ మ్యాచ్ జరిగింది. అందరూ అనుకున్నది మ్యాగ్నస్ సులభంగా గెలుస్తాడు అని. కానీ అందరినీ షాక్ గురి చేస్తూ హ్యాన్స్ నీమన్ మ్యాగ్నస్ను ఓడించాడు. అది సాధారణ ఓటమి కాదు. మ్యాగ్నస్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. ప్రపంచ చెస్ అభిమానులు షాక్ అయ్యారు. మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల తర్వాత మ్యాగ్నస్ అకస్మాత్తుగా టోర్నమెంట్ నుంచి విత్డ్రా అయ్యాడు. ఇది చెస్ చరిత్రలో చాలా అరుదైన విషయం. అతను ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఫుట్బాల్ కోచ్ జోసె మౌరిన్హో ఇలా అంటాడు: "ఇఫ్ ఐ స్పీక్, ఐ ఆమ్ ఇన్ బిగ్ ట్రబుల్." అంటే మ్యాగ్నస్ నేరుగా చెప్పకపోయినా హ్యాన్స్ చీటింగ్ చేశాడు అని సూచించాడు. అంతే, ఇంటర్నెట్ పేలిపోయింది. యూట్యూబ్లో వీడియోలు, రెడ్డిట్లో డిస్కషన్స్, ట్విట్టర్లో ఆర్గ్యుమెంట్స్. ప్రపంచమంతా ఈ విషయంపైనే మాట్లాడింది. కొంతమంది హ్యాన్స్ ఖచ్చితంగా చీటింగ్ చేశాడు అన్నారు. మరికొందరు ఎవిడెన్స్ లేకుండా ఆరోపణలు చేయడం తప్పు అన్నారు. అప్పుడు ఒక విచిత్రమైన రూమర్ వైరల్ అయింది. హ్యాన్స్ వైబ్రేటింగ్ డివైజెస్ ఉపయోగించి చీటింగ్ చేశాడని. ఆ విషయం మీద మీమ్స్ ప్రపంచమంతా వ్యాపించాయి. కానీ దానికి ఎలాంటి ఆధారాలు ఎప్పుడూ బయటికి రాలేదు. మ్యాగ్నస్ను ఓడించిన తర్వాత హ్యాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలామందికి సస్పీషియస్గా అనిపించాయి. కొన్ని మూవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో అతను తడబడినట్టు కనిపించాడు. అందుకే అనుమానం మరింత పెరిగింది. కానీ హ్యాన్స్ సపోర్టర్స్ ఇలా అన్నారు: 19 ఏళ్ల అబ్బాయి మీద ఒక్కసారిగా ప్రపంచ ఒత్తిడి పడింది, అందుకే నర్వస్ అయ్యాడు. అప్పటి వరకు విషయం అనుమానాల వరకే ఉంది. కానీ తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్ అయిన chess.com రంగంలోకి దిగింది. వాళ్ళు హ్యాన్స్ అకౌంట్ని బ్యాన్ చేశారు. తర్వాత ఒక పెద్ద రిపోర్ట్ విడుదల చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం హ్యాన్స్ 100 కంటే ఎక్కువ ఆన్లైన్ గేమ్స్లో చీటింగ్ చేసిన అవకాశం ఉంది అని, కొన్ని ప్రైజ్ మనీ టోర్నమెంట్లో కూడా చీటింగ్ జరిగి ఉండొచ్చు అని. ఇది హ్యాన్స్ రెప్యుటేషన్ బలంగా దెబ్బతీసింది. ఎందుకంటే హ్యాన్స్ ముందు కేవలం 2 సార్లు మాత్రమే చీటింగ్ చేశాను అన్నాడు. కానీ రిపోర్ట్ ఇంకా ఎక్కువ కేసులు చూపించింది. ఇక్కడే కాంట్రవర్సీ అసలు రూపం తీసుకుంది. chess.com రిపోర్ట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. హ్యాన్స్ మ్యాగ్నస్ పై ఓవర్ ద బోర్డ్ చీటింగ్ చేశాడని డైరెక్ట్ ప్రూఫ్ లేదు. అంటే సందేహం ఉంది, కానీ నిరూపణ లేదు. ఇది చెస్ ప్రపంచాన్ని 2 భాగాలుగా విడగొట్టింది. కొన్ని వారాల తర్వాత మ్యాగ్నస్ ఫైనల్లీ మాట్లాడాడు. అతను చెప్పింది హ్యాన్స్ గతంలో చీటింగ్ చేశాడు. మ్యాచ్ సమయంలో సస్పీషియస్ బిహేవియర్ కనిపించింది. ఇకపై హ్యాన్స్తో ఆడాలని అనుకోవడం లేదు అన్నాడు. కానీ అతను కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజలు అడిగింది ఒక్కటే: ప్రపంచ ఛాంపియన్ మాటే సరిపోతుందా, లేక సాక్ష్యం అవసరమా? వివాదం తగ్గుతుందని అనుకున్న సమయంలో మరో షాక్. ఆన్లైన్ టోర్నమెంట్లో మ్యాగ్నస్ వర్సెస్ హ్యాన్స్ మ్యాచ్ వచ్చింది. మ్యాగ్నస్ ఒక్క మూవ్ వేసి వెంటనే రిజైన్ చేశాడు. అంటే నేను ఇతనితో ఆడను అని ప్రపంచానికి లైవ్లో చెప్పినట్టే. ఈ సంఘటన మరింత సెన్సేషనల్ అయింది. 2022 అక్టోబర్లో హ్యాన్స్ నీమన్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతను లాసూట్ ఫైల్ చేశాడు. ఎవరిపై అంటే ప్లే మ్యాగ్నస్ గ్రూప్, chess.com, మ్యాగ్నస్ కార్ల్సన్ మరియు హికారు నకమురో. ఈ ఫైల్లో హికారు నకమురో పేరు ఎందుకు ఇంక్లూడ్ అయిందంటే, హికారు ఈ కాంట్రవర్సీని సోషల్ మీడియాలో మరియు తన లైవ్ స్ట్రీమ్స్ ద్వారా చాలా పెద్దదిగా మార్చాడని హ్యాన్స్ భావించాడు. మొత్తం $100 మిలియన్ డిఫేమేషన్ కేసు వేశాడు. హ్యాన్స్ ఏమన్నాడంటే, నా కెరీర్ని డిస్ట్రాయ్ చేశారు అన్నాడు. టీమ్ మ్యాగ్నస్ వాళ్ళు గతంలో చీటింగ్ చేసిన వ్యక్తిని నమ్మలేం. మ్యాగ్నస్ లాంటి వ్యక్తి కారణం లేకుండా ఇలా చేయడు అన్నారు. అయితే టీమ్ హ్యాన్స్ వాళ్ళు చెప్పింది ప్రూఫ్ లేకుండా ఒక యువ ఆటగాన్ని డిస్ట్రాయ్ చేశారు. మ్యాగ్నస్ తన పవర్ని ఉపయోగించాడు అన్నారు. ఎప్పటికీ ఈ డిబేట్ కొనసాగుతూనే ఉంది. 2023లో కోర్ట్ కేసులో పెద్ద భాగాన్ని డిస్మిస్ చేసింది. తర్వాత హ్యాన్స్ మరియు chess.com మధ్య సెటిల్మెంట్ జరిగింది. హ్యాన్స్ అకౌంట్ తిరిగి రీస్టోర్ చేశారు.
కానీ ఎవరూ పూర్తిగా గెలవలేదు. ప్రపంచ చెస్ సంస్థ ఫిడే కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఫలితం హ్యాన్స్ చీటింగ్ చేశాడని ప్రూఫ్ దొరకలేదు. కానీ మ్యాగ్నస్ టోర్నమెంట్ నుంచి సరైన విధంగా విత్డ్రా కాలేదని ఫైన్ వేసింది. అంటే అధికారికంగా ఓవర్ ద బోర్డ్ చీటింగ్ ప్రూవ్ కాలేదు. 2024-26 మధ్య ఇద్దరూ కొన్ని టోర్నమెంట్స్లో మళ్లీ ఎదురుపడ్డారు. టెన్షన్ ఇంకా ఉంది, కానీ పబ్లిక్ ఫైటింగ్ తగ్గింది. హ్యాన్స్ తన కెరీర్ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మ్యాగ్నస్ ఇప్పటికీ చెస్లో డామినెంట్ ప్లేయర్గానే ఉన్నాడు. 2026లో నెట్ఫ్లిక్స్ అన్టోల్డ్ చెస్మేట్స్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. అందులో ఇద్దరి పెర్స్పెక్టివ్స్ చూపించారు. మళ్లీ కాంట్రవర్సీ వైరల్ అయింది. ఇప్పటికీ ప్రపంచానికి ఖచ్చితంగా తెలియని విషయం ఒక్కటే, హ్యాన్స్ నిజంగా మ్యాగ్నస్ పై చీటింగ్ చేశాడా? తెలిసిన ఫ్యాక్ట్స్: హ్యాన్స్ గతంలో ఆన్లైన్ చీటింగ్ చేశాడు. chess.com అతని హిస్టరీపై సీరియస్ డౌట్స్ పెట్టింది. మ్యాగ్నస్ కు జెన్యూన్ సస్పిషన్ ఉంది. తెలియని విషయం, సింక్ఫీల్డ్ కప్ గేమ్లో చీటింగ్ జరిగిందా? అదే ఈ కథను ఇప్పటికీ మిస్టరీగా ఉంచింది. ఎందుకంటే ఇది కేవలం చెస్ కథ కాదు. ఇది ఏఐ చీటింగ్, ఆన్లైన్ రెప్యుటేషన్, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్నెట్ మాబ్ కల్చర్, ట్రూత్ వర్సెస్ సస్పిషన్ ఇవన్నీ కలిసిన మోడర్న్ ఇంటర్నెట్ ఎరా కాంట్రవర్సీ. ఒక మ్యాచ్, ఒక అనుమానం, ఒక ట్వీట్ ప్రపంచ చెస్ చరిత్రలో అతిపెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇప్పటికీ చాలా మంది మ్యాగ్నస్ ను నమ్ముతారు. ఇంకా చాలా మంది హ్యాన్స్ ను విక్టిమ్ గా చూస్తున్నారు. కానీ అసలు నిజం పూర్తిగా తెలిసింది మాత్రం ఎప్పటికీ లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.